సైకిల్స్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, పొత్తి కడుపులో నొప్పి, ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరము, యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేనితనము, ఎక్కువ బ్లీడింగ్ వల్ల అనీమియా వల్ల బలహీనంగా ఉండడము, ఇవన్నీ సాధారణంగా ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళలకు వచ్చే సిమ్టమ్స్. ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్తో సఫర్ అయ్యే ఎంతోమంది మహిళలకి సర్జరీ ఒకటే ఆప్షన్ అని అపోహలో ఉంటారు. ఫైబ్రాయిడ్స్కి సర్జరీ ఒకటే సొల్యూషన్ కాదు. నాన్ సర్జికల్గా కూడా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనే ఒక అడ్వాన్స్ థెరపీతో ఫైబ్రాయిడ్స్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమలీ ఇన్వేజివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్. అంటే ఇమేజింగ్ వాడి ఎలాంటి కోతలు అనస్థీషియా లేకుండా మనం ఈ ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేసే ఒక పద్ధతి. ఇది దాదాపు 40 years నుంచి ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్గా ఈరోజు అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజీ గైడ్లైన్స్లో కూడా ఇది ఒక అప్రూవ్డ్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మనం ఒక చిన్న పిన్ హోల్ ద్వారా కాళ్ళలో కానీ చేతుల్లో కానీ రక్తనాళాల లోపలికి వెళ్ళి ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ సప్లైని బ్లాక్ చేయడం అనేది యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా చేసుకోవచ్చు. వితిన్ ఒక 3 months ఈ ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గడం అనేది తర్వాత మళ్ళీ ఒక ఎంఆర్ఐ కానీ ఒక అల్ట్రాసౌండ్లో కానీ మనం చూడగలుగుతాము. అండ్ ఓవర్ అ పీరియడ్ ఒక సంవత్సరం లోపల దాదాపు 70-80% వరకు ఈ సైజ్ తగ్గిపోయి ఒక చిన్న స్కార్ టిష్యూ లాగా మిగిలిపోతాయి. ఈ ప్రొసీజర్లో మన రక్తనాళాల ద్వారా వెళ్తాం కాబట్టి బ్లీడింగ్ కానీ బ్లడ్ లాస్ అనేది కానీ మనము చూడము. ఇది ఒక నాన్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి పేషెంట్కి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. వితిన్ 3 to 4 days వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఒక యూట్రైన్ ప్రిజర్వింగ్ థెరపీ. మనం హిస్టరెక్టమీ ద్వారా యూట్రస్ రిమూవల్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి యూట్రస్ రిమూవల్తో ఉండే కాంప్లికేషన్స్ అనేవి మనం ఈ పేషెంట్స్లో అవాయిడ్ చేయగలుగుతాము. సాధారణంగా చూస్తే యూట్రస్ రిమూవ్ చేసిన దానివల్ల పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అనేది ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్. యూట్రస్ రిమూవల్ అవాయిడ్ చేస్తాం కాబట్టి ఇలాంటి పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ సర్జరీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతారు. రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఇండియాస్ ఫస్ట్ ఆలియా IGS 740 క్యాత్ ల్యాబ్ ఫ్రమ్ GE మనం ఈరోజు తీసుకొని వచ్చినాము. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో ఫ్లూరోస్కోపీ వాడతాం కాబట్టి బాడీ లోపల చూడడానికి చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఆ ఫ్లూరోస్కోపీ అనేది ఎక్స్రే ద్వారా చేస్తాం కాబట్టి రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. మన దగ్గర వాడే GE ఆలియా సిస్టమ్ 30 to 40% ఎక్స్రేస్ వల్ల వచ్చే రేడియేషన్ని తగ్గించగలుగుతున్నాము. ఆల్రెడీ మనం వాడే రేడియేషన్ చాలా నామినల్గా ఉంటుంది. ఇట్ మైట్ 3 to 4 CT స్కాన్స్కి సంబంధించినంత రేడియేషన్ ఇస్తాము జనరల్గా ఈ ప్రొసీజర్ అప్పుడు. అది కూడా మనం ఈరోజు ఈ టెక్నాలజీతో ఆ డోస్ కూడా తగ్గించగలుగుతున్నాము. సో ఈ రేడియేషన్ వల్ల పేషెంట్స్ లైఫ్ టైంలో వాళ్ళకి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది చాలా తక్కువ. ఫైబ్రాయిడ్స్ ఉన్న చాలామంది మహిళలకి అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే అది క్యాన్సరా అని ఒక అపోహ ఉంటుంది. రీసెర్చ్ కానీ చూస్తే ఒక ఫైబ్రాయిడ్ క్యాన్సర్గా ఉండే అవకాశం 500 నుంచి 1,000 మంది లోపలికి అయ్యే ఒక ఛాన్స్ ఉంటుంది. దాదాపు 80% క్యాన్సర్ని మనము MRI ద్వారానే డయాగ్నోస్ చేయగలుగుతాము. క్యాన్సర్గా మారిన ఫైబ్రాయిడ్ గడ్డల్ని మనం MRIలోనే వాటి లక్షణాల ద్వారా గుర్తించి అలాంటి పేషెంట్స్కి సర్జరీ రికమెండ్ చేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్గా ఉండే అవకాశం చాలా రేర్ కాబట్టి వాటి గురించి భయపడి సర్జరీ చేసుకునే అవసరం అయితే లేదు. రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో మా కాంప్రహెన్సివ్ ఫైబ్రాయిడ్ క్లినిక్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ అవసరం ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ ఇద్దరు కూడా పేషెంట్ని చూసి ప్రతి పేషెంట్కి ద రైట్ ట్రీట్మెంట్ని రికమెండ్ చేసేది జరుగుతుంది.